సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు బెల్లం మైదా దోశలు ఎలా చేయాలో చూపిస్తాను. మా చిన్నప్పుడు మా అమ్మగారు చేసేవాళ్ళు. ముందుగా 2 బెల్లం గడ్డలు, 1 పావు కేజీ మైదా తీసుకోవాలి. బెల్లంలో కొంచెం అర గ్లాసు వాటర్ పోసేసి స్టవ్ మీద పాకంలా కాకుండా కొంచెం కరిగేదాకా పెట్టుకోవాలి. అది కొంచెం చూపిస్తున్నాను కదా అలాగా. అది కొంచెం కరిగి ఫిల్టర్లో వేసేసి పీచులు చెత్త ఏదన్నా ఉంటే వెళ్ళిపోద్ది. దాంట్లో మైదా వేసేసుకొని బాగా అంటే గోరువెచ్చగా ఉంది కదా, దాంట్లో వేసి కలిపితే మనకు ఉండలు రాకుండా వస్తుంది. బాగా కలిపేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఉల్లిపాయతో కొంచెం రుద్దితే, ఇనుప పెనం అండి, పాతది మాది, నాన్ స్టిక్ కాదు. అదిగోండి, ఉల్లిపాయ వేసి రుద్దేసేసుకుంటే మనకి మైదా కదా అతుక్కోకుండా బాగా నీట్గా వస్తుంది అన్నమాట దోశ. అదిగోండి 2 గంటలు పిండి పోసేసాను. పోసి తీసి లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కాలాక కొంచెం దోరగా అప్పుడు మెల్లిగా తీసి తిరగేసుకోవాలి దోశని. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆయిల్ వేసేసి తిప్పుకోవాలి. బాగా నీట్గా వచ్చింది దోశ అయితే మాత్రం. మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి ఇది. మా అమ్మ చిన్నప్పుడు ఏమి లేకపోతే ఇంట్లో తింటానికి అని గోల్ చేస్తే ఇలా చేసి పెట్టేది మైదా బెల్లంతో. అదిగోండి అట్లా ప్లేట్లోకి తీసేసుకున్నాను. మాకు అరటి చెట్లు ఉన్నాయి, ఒక అరిటాకు కోసేసుకొని ఇలా